Hi viewers, welcome to Dil Se Talks with Varshika. చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం మీకు చెప్తాను. మీరు గమనించే ఉంటారు. అథ్లెట్స్ మ్యాచ్ల సమయంలో లేదా ప్రాక్టీస్లో తరచుగా అరటిపండ్లు తింటుంటారు. ఎందుకంటే అరటిపండు అనేది సహజ శక్తికి మూలం. ఇందులో ఉండే న్యాచురల్ షుగర్ వెంటనే శక్తినిస్తుంది. అలాగే పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే అరటి పండును ఇన్స్టెంట్ ఎనర్జీ ఫ్రూట్ అని కూడా అంటారు. తర్వాత మీరు స్పోర్ట్స్ మెన్స్ చేతిలో అరటి పండు చూసినప్పుడు దీని వెనుక ఉన్న సైన్స్ని గుర్తుపెట్టుకోండి. మాటలు ఎన్ని చెప్పినా మనసైన వారిని హత్తుకుంటేనే మనసుకెంతో హాయిగా ఉంటుంది. ఓ చిన్న హక్ కొండంత కోపాన్నైనా బారెడంత బాధనైనా ఇట్టే కరిగిచ్చేస్తుంది. ఎవరితో చెప్పుకోలేని ఎన్నో మానసిక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అందుకే ఓ వ్యక్తి తన ప్రియమైన వ్యక్తిని రోజులో కనీసం 4 సార్లు హగ్ చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తమకెంతో ఇష్టమైన వారిని రోజుకు 12 సార్లు హగ్ చేసుకునే వ్యక్తులు మిగిలిన వారికంటే చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. ఆ అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా ఆలింగనం చేసుకునే వారిలో ఒత్తిడి హార్మోన్లు చాలా తక్కువగా విడుదలవుతాయట. రక్తపోటు సమస్య ఉండదని, అలాగే రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని స్టడీ చెప్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే తగినన్ని ఆలింగనాలు లభించకపోవడం వల్లే చాలామంది మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారట. ఒత్తిడికి గురైనప్పుడు హక్ చేసుకోవడం కన్నా ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి చేసుకునే ఆలింగనాలే చాలా ఉత్తమమని, ఆరోగ్యకరమని వైద్యులు అంటున్నారు. మీకు తెలుసా, ఒక తండ్రి చిన్ననాటి అనుభవాలు, ముఖ్యంగా అతను ఎదుర్కొన్న ఒత్తిడి కేవలం అతనికే కాదు, అతని భవిష్యత్తు తరాలపై కూడా ప్రభావం చూపుతాయి. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏంటంటే బాల్యంలో వచ్చే ఒత్తిడి తండ్రి శుక్రకణాలపై ఎపిజెనెటిక్ గుర్తులు వదిలేస్తుంది. అంటే ఆ గుర్తులు అతని పిల్లలు పుట్టక ముందే వారిని రూపొందించడంలో పాత్ర పోషిస్తాయి. అందుకే మనం అనుభవించే చిన్ననాటి వాతావరణం మనతో పాటు మన భవిష్యత్తు తరాలకు కూడా వారసత్వంగా వెళ్తుంది. ఇది మనకి చెబుతున్న ముఖ్యమైన సందేశం ఏంటంటే పిల్లల బాల్యం సంతోషంగా భద్రంగా ఉండేలా చేయడం చాలా అవసరం. చాలామందికి ఈ విషయం తెలీదు. సాధారణంగా మన వయసు పెరిగే కొద్దీ శరీర భాగాలు ఒక స్థాయి వరకు పెరిగి ఆ తర్వాత స్థిరంగా ఉంటాయి. మనిషి రంగు, ఆకృతి వేరుగా ఉన్న శరీర నిర్మాణం మాత్రం ఒకేలా ఉంటుంది. అందరికీ 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ఒక ముక్కు వంటి భాగాలు ఉంటాయి. కానీ మన ముఖంలో ఒక భాగం మాత్రం ప్రతి 60 డేస్కి పూర్తిగా మారిపోతుంది. అదేంటో తెలుసా? ఎనీ గెసెస్? మన కనుబొమ్మ వెంట్రుకలు సుమారు 2 నెలల పాటు పెరుగుతాయి. ఆ తర్వాత అవి రాలిపోతాయి. వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే మనం కనుబొమ్మలు శుభ్రం చేసుకున్నా అవి మళ్ళీ పెరిగి సాధారణ స్థితికి వస్తాయి. ఈ ఆసక్తికరమైన విషయం మన శరీరం ఎంత సూక్ష్మంగా పనిచేస్తుందో తెలియజేస్తుంది. ఈ మార్పులన్నీ మనకు తెలియకుండానే జరుగుతాయి, కానీ అవి మన శరీరం ఆరోగ్యంగా పనిచేయడానికి చాలా అవసరం. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె అతి ప్రధానమైనది. గుండె ఆరోగ్యం బాగుండాలంటే జీవనశైలి, ఆహారం, వ్యాయామం చాలా అవసరం. ముఖ్యంగా రోజును ప్రారంభించే ఉదయాన్నే తీసుకునే ఆహారం గుండె ఆరోగ్యంలో చాలా కీలకం. ఇది శరీరానికి మాత్రమే కాకుండా గుండెకు రక్షణను కూడా అందిస్తుంది. కాబట్టి ఉదయాన్నే తీసుకోవడానికి గుండెకు ఎంతో మేలు చేసే 5 రకాల ఆహార పదార్థాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఓట్స్. గుండె ఆరోగ్యం బాగుండాలి అంటే జీవనశైలి, ఆహారం. ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే ధాన్యం తంతు ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. సెకండ్ వన్, బెర్రీస్. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ వంటి బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్తో నిండి ఉంటాయి. ఇవి గుండె నాళాల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. థర్డ్ వన్, అవకాడో. అవకాడోలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి గుండెకు మంచి కొవ్వులుగా పనిచేస్తాయి. ఇందులో పొటాషియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. 4th వన్, చిక్కుడు వర్గపు మొలకలు. మొలకల్లో ఉండే ప్రోటీన్, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం వంటి హృదయ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మొలకల్లో తేనె, నిమ్మరసం చల్లి తింటే మంచి ఫలితాలు అందుతాయి, లేదా ఉడికించి సలాడ్గా కూడా తీసుకోవచ్చు. 5th వన్, వాల్నట్ లేదా బాదం. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ఉదయాన్నే 4 to 5 బాదం లేదా 2 to 3 వాల్నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మినపవడలు సాధారణంగా మందంగా ఉంటాయి. మధ్యలో రంధ్రం లేకుండా ఉడికిస్తే బయటి భాగం త్వరగా వేగి లోపల పచ్చిగా ఉంటుంది. రంధ్రం పెట్టడం వల్ల దాని ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. వేడి నూనె వడ లోపలి భాగాలను సమానంగా తాకి ఈజీగా డీప్ ఫ్రై అవుతుంది. అంతేకాదు, రంధ్రం వల్ల వడ తక్కువ మోతాదులో నూనెను వాడుకుంటుంది, ఆకారం మారకుండా ఉంటుంది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్న రంధ్రం వెనుక ఇంత స్టోరీ ఉందన్నమాట. స్టాక్ మార్కెట్ అనేది ఒక మార్కెట్ ప్లేస్. ఇక్కడ కంపెనీలు తమ షేర్స్ను పబ్లిక్కి అమ్ముతాయి. ఈ షేర్లు కొనుగోలు చేసుకోవడం ద్వారా సాధారణ ప్రజలు ఆ కంపెనీలో భాగస్వాములు అవుతారు. స్టాక్ అనేది ఒక కంపెనీలో షేర్స్ని సూచిస్తుంది. ఒక కంపెనీ తన వ్యాపారం పెంచుకునేందుకు నిధులు సేకరించాలి అంటే అది తన షేర్ మార్కెట్లో విక్రయిస్తుంది. కంపెనీ ఒక IPO, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా తన షేర్స్ను మొదటిసారిగా మార్కెట్లో అందిస్తుంది. అప్పటి నుండి షేర్స్ మార్కెట్లో కొనుగోలు, అమ్మకం జరుగుతాయి. షేర్ ధరలు డిమాండ్, సప్లై, ఆర్థిక పరిస్థితులు, కంపెనీ పనితనం ఆధారంగా మారుతాయి. స్టాక్ మార్కెట్ ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన సూచిక. మార్కెట్ ఎదగడం అంటే ఆర్థిక పరిస్థితులు బాగుంటున్నట్లు సూచిస్తుంది. ఇక్కడ పెట్టుబడులు ఎక్కువయ్యే దశగా ఉంటే వృద్ధి, ఆరోగ్య అవకాశాలు పెరుగుతాయి. PMS అనగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అని అర్థం. ఇది పెట్టుబడిదారులకు ఒక ప్రత్యేక పెట్టుబడి పథకం. ఈ సేవలో నిపుణులు వారి మార్కెట్ అనుభవం, పరిశోధన ఆధారంగా డబ్బును వివిధ స్టాక్స్, బ్రాండ్స్ మరియు ఇతర ఆస్తుల్లో పెట్టుబడి చేస్తారు. PMSలో పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా షేర్స్ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆర్థిక మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం చాలా విభిన్న మార్గాలుగా అందుబాటులో ఉన్నాయి. అలాంటిదిగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ PMS కూడా ఉంది. PMS అనేది ఒక ప్రొఫెషనల్ సేవ. దీని ద్వారా పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా ఒక నిపుణులు వారి డబ్బును నిర్వహిస్తారు. PMS అనేది పెట్టుబడిదారులకు వారి డబ్బును నిపుణుల చేతుల్లో పెట్టి మంచి రిటర్న్ సాధించడానికి ఉపయోగించే ఒక శక్తివంతమైన సాధనం. కానీ ఇది అధిక పెట్టుబడి జాగ్రత్తలతో చేయాల్సిన పని. PMS సేవలను ఎంచుకొని దాని పనితీరు పర్యవేక్షణతో ముందుకు పోతే ఆర్థిక లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు. షేర్ మార్కెట్ అనేది ఒక ఆర్థిక సంస్థలు, కంపెనీలు తమ వాటా షేర్స్ను ప్రజలకు అమ్మి పెట్టుబడులు సేకరించే ఒక ప్రదేశం. ఇక్కడ ప్రజలు ఆ కంపెనీల షేర్స్ను కొనుగోలు చేసి వాటిలో భాగస్వాములు అవుతారు. షేర్ మార్కెట్ ద్వారా కంపెనీలు పెట్టుబడిదారుల నుంచి నిధులు అందుకుంటాయి మరియు ఆ నిధులతో వ్యాపారాన్ని విస్తరించగలుగుతాయి. షేర్ మార్కెట్లో షేర్ ధరలు మార్కెట్ డిమాండ్ మరియు సరఫరాపై ఆధారపడి మారుతాయి. కంపెనీ ఆర్థిక ఫలితాలు, మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక మరియు రాజకీయ పరిణామాలు షేర్ ధరలపై ప్రభావం చూపిస్తాయి. షేర్ మార్కెట్ అనేది ఆర్థిక అభివృద్ధికి కీలకమైన భాగం. ఇది కంపెనీలకు నిధులు అందించడమే కాక పెట్టుబడిదారులకు సంపద సృష్టించే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. కానీ షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఆలోచించి సరైన సమాచారంతో చేయడం చాలా ముఖ్యం. జాగ్రత్తగా పరిశోధన చేసి మంచి నిపుణుల సలహాలు తీసుకొని మాత్రమే ఇక్కడ పెట్టుబడి చేయాలి.